హాయ్ అండి, అందరికీ నమస్కారం. లక్ష్మీ బ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం. ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఇది మనం పెట్టిన మామిడికాయ పచ్చడికి కంటిన్యూషన్. అంటే మూడో రోజు పచ్చడి ఎలా కలుపుకోవాలో అది కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇది కూడా చూపిస్తే మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూసినట్టుగా వాళ్ళకు కూడా ఉంటుంది. ఏం లేదండి, ఒక బేషన్ తీసుకొని లేకపోతే ఒక టబ్బు కానీ తీసుకొని కొంచెం కలపడానికి వీలుగా ఉండాలి. అది తీసుకొని అందులో ఫస్ట్ పచ్చడి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎందుకంటే ఖచ్చితంగా మనం మూడో రోజు పచ్చడి కలుపుకోవాలండి. ఎందుకంటే పచ్చడి పెట్టే రోజు మనం సరిగా కలవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 విలువబడకపోతే 5వ రోజైనా కలుపుకోవచ్చు. ఒక బేషన్లో వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈరోజు ఏమైనా కారం కానీ, ఉప్పు కానీ, ఆయిల్ కానీ ఏదైనా తక్కువ ఉంటే ఈరోజు చూసుకోండి. ఎందుకంటే మనం పచ్చడిని ఊరికే మొత్తం కలిపేది ఉండదండి. ఈరోజు కలిపి మనం పెట్టుకున్నామంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకునేదే ఉంటుంది. కాబట్టి ఈరోజు మొత్తం కలిపేసుకోండి. నాకైతే నేను 3 kgs పచ్చడి పెట్టాను కాబట్టి పచ్చడి పెట్టిన రోజు 2 లీటర్స్ ఆయిల్ వేశాను. ఈరోజు మళ్ళీ 1 లీటర్ ఆయిల్ వేశాను. నేను మామిడికాయలు వచ్చేసి నాటుకాయలు పెట్టాను కాబట్టి నాకు కొంచెం సాల్ట్ పట్టింది. నేను చెప్పిన కొలతలు కాకుండా ఇంకొంచెం సాల్ట్ పట్టింది. ఎందుకంటే నాటుకాయలు అనేవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు వేరే కాయలు ఏం తీసుకున్నా కూడా అట్లా ఏమి ఉండదు. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా 3 మ్యాంగోస్ కారం ఎంత ఎర్రగా ఉందో పచ్చడి. కలుపుతుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత ఎర్రగా ఉందో పచ్చడి. మళ్ళీ ఇంకోటి గమనించారా మీరు, గ్రేవీ కూడా ఎక్కువగా ఉంది. ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఎక్కువ ఉంది. యాక్చువల్గా మామూలుగా అయితే ఆవాలు కొంచెం వేడిని తక్కువ వేస్తారు. కానీ నేను కొంచెం గ్రేవీ కోసం మన ముక్కలు తక్కువ పెట్టుకున్నా కూడా గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండేలాగా నేను ఆవపిండి కొంచెం వేస్తాను. నిజమే, ఆవాలు వేడియే. కాకపోతే మనం ఇది ఎక్కువగా తినం కదండి. వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువగా తింటాము. కానీ గ్రేవీ ఉండడం వల్ల ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలిసేలాగా బాగుంటుంది పచ్చడి అనేది. ముక్కల మీద ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి. ఎప్పుడు మనం పచ్చడి తినడానికి తీసుకున్నప్పుడు కూడా ఆయిల్ తేలేలాగా నీట్గా అన్న తర్వాతనే మనం తీసుకోవాలి. లేకపోతే పచ్చడి డ్రై అయ్యి ఎండిపోతుందండి. ఓకే అండి, నేను నాకు తెలిసిన విధంగా కరెక్ట్ కొలతలతో పచ్చడి మొత్తం ఎలా చేసుకోవాలి అనేది చూపించానని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ వచ్చేసి పచ్చడి కలిపాను కాబట్టి మా ఇంట్లో లంచ్ అనేది వేరే ఏం చేయలేదు. కర్రీస్, కొత్త మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యితో పెట్టేశాను లంచ్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే మనం ఏ ఐటెం కూడా వేయించలేదు కాబట్టి చాలా టేస్ట్ బాగుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.